హాయ్ హలో మమ మ్యాన్స్ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 7 రివ్యూ గురించి ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ మాట్లాడుకుందాం. ఇవాళ ఫస్ట్ మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే నాగ్ సార్ హోస్ట్ గురించి మాట్లాడుకోవాలి. నాగార్జున సార్ హోస్టింగ్ అనేది పర్ఫెక్ట్ పాయింట్. ఆడియన్స్ ఏ క్వశ్చన్స్ అయితే అడగాలనుకుంటున్నారో ఆడియన్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ అదే క్వశ్చన్స్ నాగార్జున గారు అయితే అడగడం జరిగింది కంటెస్టెంట్స్ని, హౌస్లో ఉన్న వాళ్ళని. సో ఇక్కడ ఫస్ట్ మనం ఒక పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. ఆ పాయింట్ ఏంటంటే ఫ్రైడే జరిగిన ఎపిసోడ్ అనేది మనకి సాటర్డే ఎపిసోడ్లో వేయడం జరిగింది. సో అందుట్లో కెప్టెన్ అయిన సంజన గారు మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు లైక్ శ్రీజ, అలాగే నెక్స్ట్ ప్రియా, హరీష్, నెక్స్ట్ మనీష్ గారు వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారంటే కామనర్స్ ఎలా మాట్లాడుతున్నారంటే కెప్టెన్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కెప్టెన్ని క్వశ్చన్ చేయడం తప్పు కాదు, కానీ కెప్టెన్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్లో లైక్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్లో కెప్టెన్ మాట వినకపోవడం చాలా అంటే చాలా రాంగ్ మిస్టేక్ కదా అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయిన సీజన్స్ ప్రకారం మనం చూసుకుంటే ప్రతి సీజన్లో కెప్టెనే బిగ్ బాస్ హౌస్కి సెకండ్ బిగ్ బాస్ లాంటి వాడు. ఓకేనా? సో అలాంటి కెప్టెన్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనిపించింది నాకైతే. సో దాని గురించి కూడా నాగార్జున గారు మాట్లాడతారు. నిన్న సాటర్డే ఎపిసోడ్లో అయితే మనకి మాట్లాడింది చూపించలేదు, సండే ఎపిసోడ్లో మాట్లాడింది చూపిస్తారు. సో నాగార్జున గారు దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే కెప్టెన్ మాటే వినాలి హౌస్ మొత్తం నాగార్జున గారు చెప్పడం జరుగుతుంది. ఇక టుడే ఎపిసోడ్లో నాగార్జున గారు మాట్లాడిన ప్రతి మాట అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడారు. సో వెల్ గుడ్. ఫస్ట్ మనం చూసుకుంటే ఫ్రీ బర్డ్ గురించి మాట్లాడడం జరిగింది. లైక్ సంజన అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ గురించి ఫ్రీ బర్డ్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. సో క్లారిఫై అయితే ఇచ్చేశాడు, ఫ్రీ బర్డ్ అనేది ఒక బ్యాడ్ ఇంటెన్షన్ వర్డ్ కాదని ఫ్లోరాకి. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే సంజన కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సింది వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు డిస్కషన్లో, ఫ్లోరా డిస్కషన్లో అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఫ్లోరా అండ్ సంజన వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవను అయితే సెటిల్ చేయడం జరిగింది నాగార్జున గారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే నాగార్జున గారు డిస్కషన్ చేసుకుంది తనూజ గారి విషయంలో. తనూజ గారిని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీద నామినేట్ చేశారంటే కర్రీ విషయం, మెయిన్ థింగ్ మనం మాట్లాడుకుంటే ఫుడ్ విషయం అనమాట, పొటాటో కర్రీ గురించి. సో ఈ కర్రీ విషయం కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ కర్రీ పాడు అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరంటే ప్రియా గారు. సో ప్రియా గారే పొటాటోస్ అనేవి వేయడం జరిగింది కుకింగ్ జరుగుతున్న టైంలో. సో దాని గురించి కూడా వీడియో చూపించి మరి క్లారిటీ ఇవ్వడం జరిగింది. నాగార్జున గారు ఈసారి మనం హోస్టింగ్ అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి పాయింట్కి వీడియో చూపిస్తున్నారు, ప్రతి డిస్కషన్ పాయింట్కి ఒక వీడియో చూపించి క్లారిటీ అనేది ఇస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగుంది ఈ యొక్క పద్ధతి అనేది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే గుండు అంకుల్కి గన్ షాట్ ఇచ్చిన నాగార్జున సార్. ఎందుకు ఇలా అంటున్నానంటే అవును, హరీష్ గారు మాట్లాడిన ఫ్లో కానీ తను మాట్లాడే ఇంటెన్షన్ కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అవతల వాళ్ళకి హట్ అయ్యే విషయంలో కానీ అది రాంగ్ డెసిషన్గా వెళ్తుందని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ మనం గర్ల్స్ అలాగే బాయ్స్ జెండర్ గురించి కూడా డిస్కషన్ గురించి మనం మాట్లాడుకుంటే హరీష్ గారు మాట్లాడిన పాయింట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే లైక్ ఎలాగంటే ఇమాన్యుల్ అండ్ భరణి గారు వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని బాయ్స్ అనుకున్నాను, కానీ వాళ్ళతో నేను మాట్లాడుతుంటే నాకు వాళ్ళతో ఆడుతుంటే నాకు కూడా లేడీస్ అని ఫీలింగ్ వస్తుందనే పాయింట్ వీడియో నాగార్జున గారు చూపించి మాట్లాడుతున్న హరీష్ గారు వినకుండా అసలు నాగార్జున గారితో డిస్కషన్ చేయడం చాలా రాంగ్ అనిపించింది. అంతమంది హరీష్ గారు చేసింది తప్పు అని చెప్తున్నా సరే నాగార్జున గారితో ఇంకా డిస్కషన్ చేసి నన్ను నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారని చెప్పడం కరెక్ట్ కాదు. ఇక్కడ నాగార్జున కూడా స్టాండ్ చేసుకుని నిన్ను ఎవరు నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారని క్వశ్చన్ కూడా చేయడం జరిగింది. నిన్ను ఎవరు నెగిటివ్గా పోర్ట్రేట్ చేయట్లేదు, మీలో ఉన్న మిస్టేక్స్ మేము చెప్తున్నాం, అవి కరెక్ట్ చేసుకోమని చెప్పి నాగార్జున గారు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వెల్ అండ్ గుడ్ అనిపించింది. మెయిన్ థింగ్ మనం ఇంకో పాయింట్ ఏం మాట్లాడుకోవాలంటే కామనర్స్కి కౌంటర్ ఇచ్చిన నాగార్జున సార్. ఎందుకంటే వాళ్ళు ఓనర్స్ లాగా ఉండాలి కానీ అతి చేయకూడదు. సో ఆ పాయింట్ కూడా మాట్లాడారు నాగార్జున గారు. ఓనర్స్ మీకు గేమ్ వరకే మీరు ఓనర్స్, అంతేగాని బిగ్ బాస్ హౌస్ మొత్తానికి వాళ్ళు ఓనర్స్ కాదు. సో ఓనర్స్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అవి ఎలా ఉండాలో ఏంటో అని నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎపిసోడ్లో. సో వెల్ అండ్ గుడ్ అనిపించింది. సో ఫైనల్గా ఇది ఇవాళ ఎపిసోడ్ అనేది. మీ యొక్క ఒపీనియన్ ఎపిసోడ్పై తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన పాపులర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి, పాపులర్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ని. సో కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మాకు కొంచెం ఎంకరేజింగ్గా వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ఇక ఉంటా, బాయ్ బాయ్ మమ మ్యాన్స్.